ఫుడీస్ వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్ నాన్ వెజ్ రెసిపీస్. ఇవాళ నేను నాన్ వెజ్ రెసిపీస్ లో ఏం చూపించబోతున్నానో తెలుసా అండి? ఓట్స్ ఆమ్లెట్ అండి. ఇంతకు ముందు వీడియోలో కూడా ఓట్స్ ఆమ్లెట్ చేశాను. ఇది ఇంకొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓట్స్ ఆమ్లెట్ అన్నమాట. అలాగే ఇంతకు ముందు వీడియోలు చూస్తే ప్లెయిన్ ఆమ్లెట్, సింపుల్ ఆమ్లెట్ కూడా చేసి చూపించాను. అది కూడా చూసేయండి తప్పకుండా, చూడకపోతే కనుక. ఈ రెసిపీ కోసం ముందుగా నేను 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని నేను కొంచెం సోక్ చేసి పెట్టుకున్నానండి. ఓకే కదా, ఓట్స్ని సోక్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఎగ్స్ తీసుకుందాం. 2 గుడ్లతో ఓట్స్ ఆమ్లెట్. ఓకే అండి, నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఆల్రెడీ ఓట్స్ మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి ఈ ఎగ్ని కొట్టి వేసుకుందాం. టూ ఎగ్స్ కొట్టి గిన్నెలోకి వేసుకున్నాను. స్టవ్ వెలిగించేసి దోసల పెనం పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ సోక్డ్ ఓట్స్తో ఎగ్ని బాగా మిక్స్ చేసేద్దామండి. ఓట్స్ ఏంటంటే మనం కొంచెం సోక్ చేయగానే బాగా పేస్ట్ లాగా ముద్దగా అయిపోతుంది. సోకే పర్లేదు, వెంటనే వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే మీకు ఇందాక చూపించలేదు కదా, ఆనియన్స్ అండి. ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలుగా, ఒక హాఫ్ టమాటో, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిన్న పచ్చిమిర్చి అన్నమాట. నేను ఇంతకు ముందు వీడియో అండి వెజ్ రెసిపీస్లో చేశాను, ఆలు మేథి అన్నమాట. చూసారా, ఆలు మేథి చేసి పెట్టాను, వీడియో చేశాను. ఎడిటింగ్ అయ్యాక నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా మీరు చూడండి. ఆలు మేథిని ఇలాగే చేశాను. కొంచెంగా ఆయిల్ వేసుకుందామండి. పెనం మీద 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్. ఇందులో ఆయిల్ ఉంది కొంచెం, ఇంతకుముందు వడియాలు అవి ఇవి వేసాను అనమాట. ఆయిల్ ఉంది, యూస్ చేసుకోవచ్చు మనం. మనకి దోసల పెనం కానివ్వండి, మనం చేసే చపాతీల పెనం, అప్పుడప్పుడు మనకి అన్నీ అంటుకుపోతూ ఉంటాయన్నమాట. దోసలు, ఆమ్లెట్లు వేస్తే కనుక అలా అంటుకుపోతూ ఉంటుందన్నమాట. అలాగే ఉంది ప్రజెంట్ నా దోసల పెనం. అందుకని నేనేం చేస్తున్నానంటే కొంచెం ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఫుల్ ఆనియన్ పైన ఇది ఉంటుంది కదా మనకి, దీన్ని కట్ చేసి మనం ఇలా రుద్దుకుంటే ఏంటంటే పట్టుకోకుండా వచ్చేస్తుంది. లేదనుకోండి ఒక్కోసారి పట్టేసుకుంటుంది. ఆమ్లెట్ కానీ దోశలు కానీ పెనానికి అలా అంటుకుపోతే తీయడం చాలా కష్టం, చిరాగ్గా అనిపిస్తుంది. అలా అంటుకోకూడదంటే మనం ఉల్లిపాయ అప్పుడప్పుడు రాసుకోవాలి, పెనంకి రాయాలి. మనం రాసుకోవాలంటే మనం రాసుకోవడం కాదు, అలా అనుకుంటారేమో అని చెప్తున్నాను. ఎస్, ఉల్లిపాయలని నేనేం చేస్తున్నానంటే తీసుకొని ఇందులోకి వేసేస్తున్నాను. ఇందులో ఏమున్నాయి, ఓట్స్ ఉన్నాయి, 2 గుడ్లు ఉన్నాయి, కుట్టి వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసాను. కొంచెం మంట తగ్గించుకొని సిమ్లో కొంచెం తక్కువ పెట్టుకుంటే బెటర్. మనం ఈ తతంగం అంతా చేసుకునే లోపు పెనం మాడిపోతుంది. టమాటోలు కూడా వేసేస్తున్నాను, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఓకే, గుడ్డులో మంచి ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ కూడా ఉంటాయి, వెయిట్ లాస్లో కూడా యూజ్ అవుతుంది. పొటాటో తినకూడదు కానీ ఎగ్ తినొచ్చు. ఎప్పుడైనా మీరు వెయిట్ లాస్ ట్రై చేశారా? మీ వెయిట్ లాస్లో ఏమేమి తిన్నారు మీరు ఒకసారి నాకు తెలియచేయండి. ఇదిగోండి, బాగా మనం బీట్ చేసేసుకోవాలి, బాగా కలిసిపోతుంది. ఇందులో మనం ఓట్స్, 2 గుడ్లు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం. నేను కొంచెం ఉల్లిపాయలు టమాటోలు పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసాను, మరి సన్న ముక్కలుగా అయితే కట్ చేయలేదు.
కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెంగా స్ప్రింకిల్ అలా. ఓకే కదా, తెలిసిపోతుంది కాబట్టి నేను ఇంత అంత అని చెప్పట్లా, మన రుచికి సరిపడా కొంచెం కారం కూడా వేస్తున్నాను. ఇది కూడా ఇది కూడా వేసేసుకుంటే మనం ఇంకేం వేసే పని లేదు తర్వాత. ఇప్పుడు బాగా కలిపేసుకుని ఒకసారి ఎలాగూ పెనం కాగింది, పెనం సరిగ్గా కాలిందో లేదో తెలుసుకోవడానికి అదొక టెస్ట్ అన్నమాట. ఓ 2 నీళ్ళ చుక్కలు చల్లితే అది సుర్రుమంటుంది. అలా ఇలా అనమాట. అయితే ఇప్పుడు మన పెనం రెడీ అయిపోయింది. వేసేస్తున్నాను. ఓట్స్ ఆమ్లెట్ అలా ఇలా ఆస్ట్రేలియా లాగా ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది. ఇట్స్ ఓకే. ఆగు ఆగు, పట్టలేదు. చిన్న బర్నల్ మీద పెట్టాను అనమాట. కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఎక్కువ మామూలుగా మనం సింపుల్ ఆమ్లెట్ చేసుకున్నంత ఫాస్ట్గా కుక్ అవ్వదు. కొంచెం టైం పడుతుంది. నిదానంగా కుక్ అయితేనే బెటర్. కుక్ అవ్వాలి కదా, ఎగ్ కాబట్టి కంపల్సరీ కుక్ అవ్వాలి. నా బాటిల్ ఇస్తావా? వీడియోలో ఉంది. ఎస్, ఈలోపు నీళ్ళు తాగుతాను. దాహం వేస్తుంది. నిదానంగా కుక్ అవ్వాలి. అసలు మూత కూడా పెట్టుకుంటే బెటర్. ఓకే, ఈ మూత తీసి మనం ఇలా పెడదాం. దీని మీద వేరే మూత పెడదాం. మీరు ఎప్పుడైనా ఓట్స్ ఆమ్లెట్ తిన్నారా, ఎప్పుడైనా చేశారా? ఒకసారి కామెంట్స్లో నాకు చెప్పండి. ఎస్, మూత పెట్టడం వల్ల బాగా త్వరగా కుక్ అవుతుంది. కొంచెం మంట కూడా తగ్గించుకుందాం. మంట తక్కువ పెట్టకపోతే ఏమవుతుందంటే ఆమ్లెట్ మాడిపోతుంది. ఆమ్లెట్ మాడిపోతే మళ్ళీ మనం తినాలి కదా. ఓకే బా, వావ్, రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుంటే బెటర్. వేసేసాను. కొద్దిగా ఎలా లెగుస్తుందా లేదా అని కొంచెం భయం ఉండింది. అమ్మయ్యా, ఆనియన్ పెట్టింది మంచిదైంది. ఈజీగా లెగిసిపోతుంది. దేవుడా దేవుడా దేవుడా. ఓట్స్ ఆమ్లెట్తో చిక్ ఏంటంటే విరిగిపోతుంది. సరే, వేసేస్తాను. ఒక చిన్న టమాటా ముక్క ఎగిరి బయటపడింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అయినా సరిగ్గా షిఫ్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం తక్కువ మంట మీదనే మనం కుక్ చేసుకున్నాం ఆమ్లెట్ని. రెడీ అయిపోతుంది. ఓకే, ఈ ఆమ్లెట్ అయ్యే లోపల ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. వెనకాల ఏదో సౌండ్ వస్తుంది కదా, మేబీ వీడియోలో డిస్టర్బెన్స్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎక్కువ ఇలా వీడియోలు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ సౌండ్స్ కూడా ఒక రీజన్ అండి. ఏదో ఒక సౌండ్, పక్కన బిల్డింగ్ కడుతున్నారు. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు ఇదే సౌండ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి వీడియోలు లేట్ అవుతున్నాయి.
ఓకే, షిఫ్ట్ చేస్తాను. ఆల్రెడీ తిప్పుకున్నాను కదా, ఇప్పుడు అయింది. ఎస్, వావ్, రెడీ అయిపోయింది. కానీ నాకు ఇంకొంచెం కుక్ అయితే బాగుంది అనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ ఇలా తిప్పి పెడతాను కొంతసేపు. ఇంకొంతసేపు ఒక్క 1 మినిట్ కనుక కుక్ అయిందనుకోండి అయిపోతుంది. ఇందాక మీకు చెప్పాలనుకున్నాను కదా ఏంటంటే, నాకు 5 ఛానల్స్ ఉన్నాయండి. దయచేసి నా 5 ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా చెప్పండి. మీకు ఏదైనా టాపిక్ కానీ, ఏదైనా రెసిపీ కానీ ఏమైనా కావాలంటే చెప్పండి. నేను ఆ వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా. నా 5 ఛానల్స్ పేర్లు చెప్పలేదు కదండి. నా ఛానల్ పేరు TV21 ద బెటర్ చాయిస్ అనేది మెయిన్ ఛానల్ అండి. ఈ పేరుతోనే అన్ని ఛానల్స్ ఉంటాయి అన్నమాట. 5 ఛానల్స్ కూడా ఉంటాయి. TV21 ద బెటర్ చాయిస్ వెజ్ రెసిపీస్, TV21 ద బెటర్ చాయిస్ నాన్ వెజ్ రెసిపీస్, TV21 ద బెటర్ చాయిస్ ధార్మికం, TV21 ద బెటర్ చాయిస్ నాలెడ్జ్ అనమాట. అమ్మో, ఈలోపు మనం ఆమ్లెట్ ని చూద్దాం. ఎస్, ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసాను ఒకేసారి. స్టవ్ ఆపేసాను. గుడ్ గుడ్, సరిపోయింది. ప్లేట్ ఎంతుందో అంత ఆమ్లెట్ వచ్చింది. బాగా చూడ్డానికి అయితే కలర్ఫుల్గా ఉంది. మీకు సరిగ్గా కనపడుతుందా? చాలా బాగుంది. పిజ్జా ఉంటుంది కదా, అలా ఉంది చూడ్డానికి. కీర్తి అయితే పరిగెట్టుకుంటూ వస్తుంది తినడానికి. చాలా ఇష్టం కీర్తికి. ఆమ్లెట్ అన్నా, ఓట్స్ ఆమ్లెట్ అన్నా, ఎగ్ అన్నా ఇష్టం అనమాట. కాబట్టి ఇవాళ నా లంచ్లోకి కీర్తి వచ్చేస్తుంది. సరే, నేను టేస్ట్ చేసి చెప్పనా ఎలా ఉందో? అవుతుంది. ఒక ఆనియన్, టమాటో అన్నీ ఉన్నాయి. ఓట్స్ ఎక్కడ మనకు కనిపించట్లేదండి. అది వేసింది 2 స్పూన్లే కదా. అమ్మో, కాలుతోంది. ఇంకా పెద్ద ప్లేట్ పెట్టుకోవాల్సింది. వావ్, ఓ మై గాడ్. వేడివేడిగా కాలుతోంది. అన్నీ చక్కగా సరిపోయాయి. ఎక్కువ ఉప్పు, ఎక్కువ కారం వేసుకోవట్లేదు. తక్కువే అనమాట, ఉప్పు కారం తక్కువగా. ఇది నా లంచ్. నా లంచ్ మీకు నచ్చిందా? ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని మీ లంచ్లో మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్ నాన్ వెజ్ రెసిపీస్. ఓకేనా అండి? నెక్స్ట్ మరొక వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నా వీడియోలు మీకు నచ్చుతున్నాయా? నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. ఓకేనా అండి? అలాగే నాకు మరొక 4 ఛానల్స్ ఉన్నాయండి. నేను నేమ్స్ మెన్షన్ చేస్తాను. అలాగే మీకు వీడియోలో కూడా నా లోగోస్ కూడా మీకు నేను ఇస్తాను అనమాట. ఒకసారి చూడండి. TV21 ద బెటర్ చాయిస్ వెజ్ రెసిపీస్, TV21 ద బెటర్ చాయిస్ నాన్ వెజ్ రెసిపీస్, TV21 ద బెటర్ చాయిస్ ధార్మికం, TV21 ద బెటర్ చాయిస్ నాలెడ్జ్. అలాగే మెయిన్ ఛానల్ అండి TV21 ద బెటర్ చాయిస్. ఈ 5 ఛానల్స్ కూడా నావేనండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మంచి వీడియోలు, మంచి నాలెడ్జ్ కానివ్వండి, ధార్మికం కానివ్వండి, వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్, అలాగే వెస్టీజ్ బిజినెస్, మోటివేషన్, ఇలా రకరకాల వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. మీకు ఈ వీడియోలన్నీ ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నానండి. మీకు యూజ్ అవుతున్నాయా లేదా, మీ కామెంట్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏదైనా టాపిక్ గురించి వీడియోస్ కావాలా అయితే అది కూడా నాకు తెలియచేయండి. నేను వీడియో చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. నమస్తే.